స్నేహితుడు ఎవరంటే నిజమైన స్నేహితుడు ప్రేమిస్తాడు. ఏ విధంగా ప్రేమిస్తాడంటే కపటము లేకుండా, దురాలోచన లేకుండా, యథార్థంగా, నిజాయితీగా, సత్యంతో నిన్ను ప్రేమిస్తాడు. అతడే నిజమైన స్నేహితుడు. అది యేసయ్య. నిజంగా యథార్థతగా సత్యంతో నిన్ను ప్రేమించాడు. అంతేకాకుండా కొంతమంది ప్రేమ ఏ విధంగా ఉంటుందంటే మాటల ద్వారా క్రియకు వచ్చేసరికి వారిలో ప్రేమ అనేటువంటిది ఉండదు. కానీ యేసయ్య మాటలే కాదు, క్రియలకు కూడా తన ప్రేమను చూపెట్టాడు. అంతేకాకుండా కొంతమంది ఏ విధంగా ప్రేమిస్తారంటే అవసరంను బట్టి, టైం బీయింగ్ను బట్టి ప్రేమిస్తారు. కానీ యేసయ్య శాశ్వత కాలము నిన్ను ప్రేమిస్తా అని చెప్తున్నాడు. కాబట్టి మొట్టమొదటిది నిజమైన స్నేహితుడు ఎవరు మన జీవితంలో అని ధైర్యంగా చెప్పగలుగుతామంటే యేసయ్య నిజమైన నా స్నేహితుడు, మన అందరి స్నేహితుడు. ఎందుకంటే ఏ విధమైన కండిషన్ లేకుండా మనను ప్రేమిస్తున్నాడు, ఏ విధమైన కపటము లేకుండా యథార్థంగా మనను ప్రేమిస్తున్నాడు. కాబట్టి ఆయన నిజమైన స్నేహితుడు. స్నేహితుడా నా స్నేహితుడా, నా ప్రాణ స్నేహితుడా, ఆపదలో నన్నాదుకొని నిజమైన స్నేహితుడా. స్నేహితుడా నా స్నేహితుడా, నా ప్రాణ స్నేహితుడా, ఆపదలో నన్నాదుకొని నిజమైన స్నేహితుడా. స్నేహితుడా నా స్నేహితుడా, నా ప్రాణ స్నేహితుడా, ఆపదలో నన్నాదుకొని నిజమైన స్నేహితుడా. ప్రేమించే మన దేవుడు. నన్నెంతో ప్రేమించినావు, నా కోసం మరణించినావు. నన్నెంతో ప్రేమించినావు, నా కోసం మరణించినావు. మరువగలనా నీ స్నేహము, మరచిలని మనగలనా. మరువగలనా నీ స్నేహము, మరచిలని మనగలనా. స్నేహితుడా